మొన్న అసెంబ్లీ లాబీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏం మాట్లాడారు? ఏం జరిగింది సంభాషణ అక్కడ? అన్న అడిగారు, సిను మళ్ళీ ఇంకా సినిమా హీరోలాగా ఉన్నావా, ఏమైనా మారిందా, నువ్వేం చేస్తున్నావో చెప్తే నేను నీకేదో చేయాలి కదా అని అన్నారు. సార్ నేనేదో చేయాలి, నువ్వేదో చేయాలి, ఇంకేంటి చెప్పు అని అన్నారు. అంటే బిజినెస్లో అన్నిటి గురించి కూడా బాగానే ఉన్నామన్నా, బిజినెస్లు అన్నీ ఉన్నాయి. మరి మా స్టోరీ అంటే నిర్ణయం తీసుకున్నదే కదా అన్న, ఇంకా అది కంటిన్యూ అవుతుందన్న. మరి బిజినెస్లు బాగా చేస్తున్నాం, జిల్లా గురించి కొంచెం మాట్లాడాలన్నా అని అన్న. మాట్లాడదాం అన్నారు. అంతే, ఈలోగా మెయిన్ గేట్ వచ్చేసింది. సో 2.0 వైసీపీలోకి ఎంట్రీ క్లియర్ అయినట్టే ఈ డిస్కషన్ తర్వాత, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీలోకి ఎంటర్ అవ్వకపోవటం అనేది మా జిల్లా సమస్య. ధర్మాన బ్రదర్స్కి నాకు ఉన్నటువంటి ఇష్యూ అది ఎలా డీల్ అవుతుందన్నది చూడాలి. అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని వదులుకొని దువ్వాడిని పెట్టుకుంటారా, దువ్వాడిని వదులుకొని ధర్మాన్నే ఉంచుకుంటారా, లేదా దువ్వాడిని ధర్మాన్ని ఇద్దరిని నడిపిస్తారా? చెరోలైన్ ఇది నువ్వు ఇలా వెళ్ళని ఇద్దరు నడిపించుకుంటారా? అది అన్నది అధిష్టానం తలకి నిర్ణయం. నేను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిని. నిర్ణయం ఏదైనా సరే, సస్పెన్షన్ ఎత్తకపోయినా ఎత్తినా ఎలా ఉన్నా నా జీవితకాలంలో నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికే విధేయతగా ఉంటాను. ఆయన అంటే నాకు అభిమానం. సస్పెన్షన్ తర్వాత ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తారా, ప్రయత్నం చేస్తారా, కలవడానికి, మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వడానికి? లేదు, చేయలే. టైమే చేస్తుంది. మనం అన్నిటికీ కంగారు పడకూడదు. కొన్ని సమస్యలు కాలానికి విడిచిపెట్టాలి. కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం నిర్ణయిస్తే రాంగ్ అవుతుంది. కాలం నిర్ణయానికి విడిచిపెడితే చూద్దాం. జగనన్నకు కూడా ఒక టైం రావాలి కదా. నన్ను మళ్ళీ పికప్ చేసుకోవాలన్నా ఆయనకి ఆ టెక్నికల్గా టైం రావాలి. వస్తే లాగేస్తాడు ఆయన. జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విమర్శ ఉంది ఆయన పైన. అంటే సస్పెండ్ చేస్తారు, బట్ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తారు. అనంతబాబు విషయంలో కూడా ఆయనకు అట్లనే జరిగింది. ఇప్పుడు దువ్వాడ గారి విషయంలో కూడా అట్లాగే ఉంది. ఆ ప్రేమ అవుతుంది. సో ఏదో టైంలో మళ్ళీ వైసీపీలోకి గ్రాండ్ ఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా టాక్ నడుస్తుంది. జగన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎవడేమనుకొని నాకు అనవసరం. దగ్గర నుంచి నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. మంచి మనసు, ఎవరిని కూడా బాధ పెట్టలేడు ఆయన. ఎవరిని హింసించడం ఆయనకి రాదు, బాధ పెట్టడం రాదు. తొక్కేస్తానన్నది విషయం ఆయనకి తెలియదు. అవి ఏవి తెలియని మనిషి. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, నమ్మటం, నమ్మితే ప్రేమించటం, ప్రేమించిన వ్యక్తి మోసం చేసినా సరే క్షమించేయటం. ఇలాంటి సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరి మీద సస్పెండ్ చేసినంత మాత్రం ఈయన నా శత్రువు అని అనుకోడు. ఆయన సస్పెండ్ చేసినా నా మనిషి అనుకుంటాడు. ఆయనలో అది ఉంటుంది, కనిపిస్తుంది. అది